విజయ్ దేవరకొండ రష్మిక లవర్స్ అని అందరూ అనుకుంటున్నారే కానీ ఆ స్టేజ్ ను వాళ్ళు దాటిపోయారా? రిలేషన్ లో ఉన్నాడు, డేటింగ్ లో ఉన్నారు అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ ఈ ఇద్దరి మధ్య అంతకంటే పెద్ద వార్తే ఉంది. ఈ ఇద్దరికి పెళ్లి కాలేదు అన్న మాటే గాని 7 అడుగులు నడవని భార్యాభర్తల్లా ఉంటున్నారా? ఎలాగో మీరే చూడండి. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని కొంతకాలం వరకు చెప్పారు. ప్రస్తుతం వీళ్ళ మాటలు వింటూ ఉంటే భార్యాభర్తలను మించిన బంధముందన్న హింట్ ఇస్తున్నారు. రష్మిక కొత్త సినిమా మైసా పోస్టర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇది అద్భుతంగా ఉండనుందంటూ రౌడీ హీరో పోస్టర్ ని షేర్ చేశాడు. దీన్ని రీషేర్ చేసిన రష్మిక, విజ్జు ఈ సినిమాతో నేను నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నానని రాసుకొచ్చింది. దీనికి ఒక హార్ట్ ఎమోజీని జోడించింది రష్మిక. రష్మిక పోస్ట్ లో చాలా అర్థం ఉంది. విజయ్ దేవరకొండను విజ్జు అని ముద్దుగా పిలుచుకుంటోందని అర్థమైంది. వీరిద్దరి మధ్య లోతైన బంధం ఉన్నట్టు, నిన్ను గర్వపడేలా చేస్తాను అనడం, దానికి మాట ఇవ్వడం చూస్తుంటే వీళ్ళిద్దరికీ పెళ్ళో ఒక్కటే కాలేదు, అంతకు మించిన బంధం ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదైనా ఇంటర్వ్యూలో రష్మికను విజయ్ దేవరకొండ గురించి అడిగితే ఆమె మొహం వెలిగిపోతూ ఉంటుంది. ఏం చెప్పాలా అని టైం తీసుకుని ఆలోచించి చెప్పిన మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయి. కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ రష్మికను హీరోల గురించి అడిగింది. బన్నీ స్వాగని, నాగార్జున చార్మ్ అని చెప్పింది. ధనుష్ అయితే ఏదైనా చేయగలడని చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండ గురించి అడిగితే ఆలోచించి అన్ని అంటూ మనసులో మాటను బయటపెట్టేసింది. విజయ్ దేవరకొండ అన్ని అని చెప్పిన రష్మిక మాటలకు చాలా అర్థమే ఉంది. అన్ని అంటే స్నేహితుడు, ప్రియుడు, కాబోయేవాడు అనే కాదు, సర్వస్వం, నువ్వు లేక నేను లేను, నువ్వే నా ప్రాణం అన్న అర్థం అందులో ఉంది. విజయ్ దేవరకొండ రష్మిక మధ్య లవ్ ఉందని మాటల్లోనే కాదు చేతల్లోనూ బయటపడిపోతున్నారు. ఆ మధ్య ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఒకే కారులో వెళ్లారు. మాస్క్ పెట్టుకున్న కెమెరా కళ్ళు కనిపెట్టేశాయి. ఇండస్ట్రీకి సంబంధించిన అతన్నే పెళ్లి చేసుకుంటారా అని అడగ్గా దానికి సమాధానం మీ అందరికీ తెలుసు అంటూ హింట్ ఇచ్చింది రష్మిక. విజయ్ దేవరకొండ గురించి రష్మిక ఏది మాట్లాడినా రౌడీ హీరోను ఓన్ చేసుకుని మాట్లాడుతూ ఉంటుంది. గమ్ గమ్ గణేష సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రష్మిక చీఫ్ గెస్ట్ గా వచ్చి సందడి చేసింది. మీకు ఇష్టమైన కో స్టార్ ఎవరు అంటూ ఆనంద్ రష్మికను అడిగితే ఆడిటోరియం రౌడీ హీరో అంటూ అరుపులతో దద్దరిల్లిపోయింది. రష్మిక మనసులో ఉన్న మాటను జనాలు చెప్పేయడంతో ఏం మాట్లాడాలో రష్మికకు అర్థం కాలేదు. నువ్వు నా ఫ్యామిలీరా, ఎందుకు ఇరికిస్తావంటూ ఎట్టకేలకు రౌడీ బాయ్ అంటూ చెప్పేసింది. ప్రభాస్ గురించి అందరికీ అంతా తెలుసు. డార్లింగ్ తో పెట్టుకుంటే ఏ పని సరిగ్గా సాగదు. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినా ప్రభాస్ ని నమ్ముతూనే ఉంటారు. కల్కి 2 షూటింగ్ గురించి నిర్మాత చెప్పిన మాటల్లో నిజమెంతుంది? మరి సందీప్ వంగ స్పిరిట్ సంగతి ఏంటి? వాచ్ ది స్టోరీ. జూన్ 27న కల్కి రిలీజ్ అయి ఏడాదైన సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ సెప్టెంబర్లో కల్కి షూటింగ్ మొదలుపెట్టి 2026 మే జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఏడాది తిరగకుండా గుమ్మడికాయ ఎలా కొట్టారన్న డౌట్ చాలా మందికి వచ్చింది. కల్కి తీస్తున్న టైంలోనే కల్కి 2కి సంబంధించిన సగానికి పైగా పార్ట్ 2 షూటింగ్ ఆల్రెడీ పూర్తయిపోయింది. 9 నెలల్లో కల్కి 2 షూటింగ్ పూర్తవుతుందన్న కాన్ఫిడెన్స్ తో అశ్విని దత్ చెప్పడంతో అనుమానాలన్నీ ఒకేసారి యుద్ధం చేశాయి. రాధాసాబ్ షూటింగ్ 10% కూడా బ్యాలెన్స్ లేదు. 3 పాటలు ప్యాచ్ వర్క్ తీయడానికి ప్రభాస్ డేట్స్ ఇవ్వడం లేదు. జులైలో సెట్స్ పైకి వస్తాడన్న వార్తలో నిజమెంతో కానీ మరోవైపు హను రాఘవపూడి ఫౌజీని పూర్తి చేయాలి. లైన్ లో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఉంది. ఇవన్నీ వదిలేసి కల్కి 2లో ఎలా జాయిన్ అవుతాడన్న డౌట్ వస్తోంది. లేదంటే కల్కి 2 తర్వాతే స్పిరిట్ చేస్తాడా? ఆ మధ్య ప్రభాస్ ఒకేసారి 2 సినిమాల షూటింగ్స్ లో పాల్గొన్నాడు. ఆరోగ్యం సెట్ అయితే 2 సినిమాలు ఒకేసారి చేయడం డార్లింగ్ కి కొత్తేమీ కాదు. కల్కి 2 షూటింగ్ గురించి దర్శక నిర్మాతల మధ్య క్లారిటీ లేదు. గతంలో ఎవడే సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగశ్విన్ మాట్లాడుతూ ఈ ఏడాది చివర్లో కల్కి 2 సెట్స్ పైకి వస్తుందని చెప్పాడు. 3-4 గ్రహాలు కలిసొచ్చినప్పుడు కల్కిని రిలీజ్ చేశామని, 7-8 గ్రహాలు ఒకే వరుసలోకి వస్తే సీక్వెల్ రిలీజ్ చేస్తామంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చినా ఇప్పట్లో ఉండదన్న సమాధానం ఇందులో ఇండైరెక్ట్ గా ఉంది. గ్రహాలు 7-8 కలిసి రావడం అంటే మాటలు కాదు. కల్కి 2 రిలీజ్ కూడా అంతేనన్న అర్థంలో నాగశ్విన్ చెప్పాడా అన్న డౌట్ వస్తోంది. ఆ మధ్య నాగశ్విన్ బర్త్డే సందర్భంగా ప్రభాస్ ఇన్స్టా స్టోరీలో విషెస్ తెలియజేశాడు. మీ కమిట్మెంట్, విజన్ తనను ఇన్స్పైర్ చేసిందని, కల్కి 2 మ్యాజిక్ కోసం ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నానన్నాడు ప్రభ. డార్లింగ్ ట్వీట్ గుర్తు చేసుకుంటే కల్కి 2 పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనిపిస్తోంది. ఈ లెక్కన సెప్టెంబర్లో సెట్స్ పైకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముందొకరు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత మరొక సినిమా కూడా ఇదే రోజు వస్తుంది అని ప్రకటించడంతో సీన్ మారిపోతుంది. ఎవరో ఒకరు యూటర్న్ తీసుకోక తప్పదు. కొందరు తగ్గితే మరికొందరు తగ్గేదే లేదు అంటున్నారు. విడుదల తేదీ విషయంలో ఎవరెవరు క్లాష్ అవుతున్నారు ఇప్పుడు చూద్దాం.
దసరా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ రిపీట్ చేస్తూ ది పారడైజ్ అనే సినిమాను ప్రకటించారు. గ్లిమ్స్ రిలీజ్ చేస్తూ బూతులతో హైప్ తీసుకొచ్చారు. నాని కెరియర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ ఇదే, 100 కోట్లు దాటిపోతుంది. నేచురల్ స్టార్ నాని కొత్తగా కనిపించడం కలిసొచ్చింది. సినిమాను 2026 మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే మరుసటి రోజే రామ్ చరణ్ పెద్ది రావడం నాని టీమ్ కి షాక్ ఇచ్చింది. ఒకరోజు తేడాలో 2 క్రేజీ ప్రాజెక్టులు రావడం కష్టమే. ఎవరో ఒకరు వాయిదా వేసుకోక తప్పదు. ది పారడైజ్ గ్లిమ్స్ చూస్తుంటే ఏదో డిఫరెంట్ గా ఉందన్న ఆసక్తి నెలకొంది. ఇక రామ్ చరణ్ పెద్ది అయితే ఫస్ట్ షాట్ లోనే సిక్సర్ కొట్టాడు. దేనికుండే క్రేజ్ దానికున్న టీజర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత అసలైన హైపు బయటపడుతుంది. పారడైజ్ షూటింగ్ ఇంకా మొదలు కాకపోవడంతో వాయిదా పడుతుంది అనుకున్నారు. అయితే షూటింగ్ మొదలైన సందర్భంగా 26ని వస్తున్నట్టు మేకర్స్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీంతో సమ్మర్ స్టార్టింగ్ నాని వర్సెస్ చెర్రీగా మారుతోంది. ఆగస్టు 14న వార్ 2 వస్తోందని చాలా నెలల క్రితమే ప్రకటించారు. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ మూవీ కూలీ కూడా ఇదే రోజు వస్తోంది. వార్ 2, కూలీ రెండు పాన్ ఇండియా సినిమాలే. రెండు ఒకే రోజు వస్తే కూలీకి తెలుగు, హిందీలో దెబ్బ పడుతుంది. వార్ 2 విషయానికి వస్తే తమిళ్, మలయాళం, కన్నడలో కలెక్షన్స్ పంచుకోవాల్సి ఉంటుంది. ఈ 2 క్రేజీ ప్రాజెక్టులు ఒకేసారి వస్తే కాంపిటీషన్ ఎఫెక్ట్ ఓపెనింగ్స్ పై పడ్డం ఖాయం. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మధ్య వార్ పీక్స్ అయిపోయింది. ఈ ఇద్దరు పొలిటికల్ గా కలిసే ఉన్న సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి నువ్వా నేనా అంటూ బరిలోకి దిగుతున్నారు. బాలకృష్ణ అఖండ 2, పవన్ ఓజీ ఒకే రోజు సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్నాయి. యంగ్ హీరోయిన్ శ్రీలీల చేతిలో 3 సినిమాలున్నాయి. ఒక్క హిట్ కూడా లేని భాగ్యశ్రీ బోర్సే ఏకంగా 4 సినిమాలు చేస్తోంది. సంక్రాంతికి వస్తున్న హిట్ తర్వాత మీనాక్షి చౌదరి జాతకం మారిపోయింది. అయితే ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ పరిస్థితి మాత్రం ఏమాత్రం బాగోలేదు. తెలుగులో ఒక్క సినిమా కూడా చేయడం లేదు. టాప్ మోస్ట్ సీనియర్స్ అన్న పేరే గానీ నో ఆఫర్స్. వాళ్ళెవరో చూద్దామా? సమంత, కాజల్, తమన్నా, రకుల్, కీర్తి సురేష్. నిన్నటి వరకు వీళ్లందరూ స్టార్ హీరోయిన్స్. హీరోలందరితో జతకట్టేశారు. 10 ఏళ్ల పాటు కెరీర్ సాగించడం ఒక రకంగా గ్రేటే. అయితే ప్రస్తుతం ఆఫర్స్ దక్కడం లేదు. వీళ్లను తీసుకోకపోవడానికి ఒక్కొక్కరిది ఒక్కో రీజన్. తమన్నా ఓదెలా 2లో శివశక్తిగా పవర్ఫుల్ రోల్ చేసిందని మేకర్స్ ఓదరగొట్టినా అరుంధతి, అఖండను మిక్స్ చేసి తీసిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఓదెలా 2 తర్వాత తమన్నా తెలుగులో ఏ సినిమా చేస్తోందంటే ఒక్కటీ లేదు. తమన్నా హీరోయిన్ గా ఫెయిల్యూర్ అయినా ఐటమ్ గర్ల్ గా హిట్ అయింది. కళ్లతో యాక్ట్ చేసి మాయ చేసిన సమంతలో మ్యాజిక్ తగ్గింది. మయోసైటిస్ బారిన పడ్డంతో ఫేస్ లో కళ తప్పింది. ఓ బేబీ తర్వాత సక్సెస్ చూడలేదు. యశోదకు యావరేజ్ మార్కులే పడ్డాయి. ఇక శాకుంతలవైతే ఎన్నో విమర్శలను తీసుకొచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషి నిరాశనే మిగిల్చింది. ఆఫర్స్ మొహం చాటేయడంతో శామ్ నిర్మాతగా మారి శుభం తీసింది. ఇందులో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చినా ఈ అమ్మడి స్క్రీన్ ప్రెజెన్స్ ఏమాత్రం బాగోలేదు. సొంత బ్యానర్లో శుభం కంటే ముందే మా ఇంటి బంగారం అనౌన్స్ చేసినా అప్డేట్ ఇవ్వకపోవడంతో సినిమా ఉందో లేదో తెలియడం లేదు. మరో వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండ చేతి నుంచి జారిపోయిందన్న టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో కనిపిస్తూ హల్చల్ చేయడం తప్ప సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం లేదు శామ్. రకుల్ ప్రీత్ సింగ్ కు అన్ని ఆప్షన్లు మూసుకుపోతున్నాయి. నిన్నటి వరకు రకుల్ కు ఏదో ఒక చాయిస్ ఉండేది. తెలుగు కాకపోతే తమిళం, తమిళం కాకపోతే హిందీలో ఎక్కడో ఒక చోట ఆఫర్ వచ్చేది. ఇప్పుడు ఏదీ లేదు. 2021లో వచ్చిన కొండపొలం తర్వాత తెలుగులో మరొక ఆఫర్ దక్కనే లేదు. భగవంత్ కేసరి హిట్ అయినా కాజల్ కి ఆఫర్స్ రావడం లేదు. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ పై కాజల్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఆఫర్స్ సన్నగిల్లడంతో మెగాఫోన్ పట్టి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా మారే పనిలో ఉంది కాజల్. దసరా హిట్ అయినా పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే పడినా కీర్తి సురేష్ కు మరో ఆఫర్ దక్కలేదు. దీనికి తోడు భోలా శంకర్ ఫ్లాప్ ఎఫెక్ట్ కీర్తి కెరీర్ పై పడింది. విజయ్ దేవరకొండ హీరోయిన్ గా ఈ అమ్మడి వినిపించగా నిర్మాత దిల్ రాజునే అడగమంది కీర్తి.